ఎపిసోడ్ చూసాక నాకైతే ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ది బెస్ట్ ఎపిసోడ్ అంటే ఖచ్చితంగా అది నిన్న జరిగిన ఎపిసోడే. ఆ టాస్క్ బాగుంది. అందరి పెర్ఫార్మన్స్‌లు బాగున్నాయి. ఎక్సెప్ట్ తనుజ. తనుజ గారి పెర్ఫార్మన్స్ తప్ప నాకు అందరి పెర్ఫార్మన్స్ నచ్చింది. మరి నీకు తనుజ పెర్ఫార్మన్సే ఎందుకు నచ్చలేదురా అంటే దానికి నా నా దగ్గర ఉన్న పాయింట్స్ అండ్ నా ఒపీనియన్ ఏంటనేది చెప్తాను. అండ్ కళ్యాణ్‌కి ఏమైనా అడ్వాంటేజ్ అయిందా ఈ టాస్క్‌లో అనేది కూడా మాట్లాడుకుందాం. నేను కళ్యాణ్ పెర్ఫార్మన్స్ ఎక్కడ తక్కువ చేయదలుచుకోలేదు. ది బెస్ట్ ఎపిసోడ్ ఫర్ కళ్యాణ్. కళ్యాణ్ వన్ మ్యాన్ షో నేనే ఒక థంబ్‌నెయిల్ పెట్టి సెపరేట్ వీడియో ఫర్ కళ్యాణ్ చేశాను. సో, అలాంటప్పుడు నేను అతని పెర్ఫార్మన్స్ తక్కువ చేయాలనుకోవట్లేదు. కానీ కళ్యాణ్‌కైతే అడ్వాంటేజ్ జరిగింది ఈ టాస్క్‌లో. అది ఏం అడ్వాంటేజ్ కూడా చెప్తాను. అలాగే తనుజ ఎందుకు నాకు పెర్ఫార్మన్స్ నచ్చలేదో కూడా చెప్తాను. శ్రీజని చూస్తే ఎందుకు పాపం అనిపిస్తుంది కూడా మాట్లాడదామండి. దానికన్నా ముందు ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైమ్ గనుక చూస్తే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలా రివ్యూ ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం ఎపిసోడ్ రివ్యూలోకెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ కళ్యాణ్. కళ్యాణ్‌కి ఎందుకు అడ్వాంటేజ్ అయింది అని అంటున్నా అంటే, కళ్యాణ్‌కి స్ట్రాంగ్ అపోనెంట్ ఎవ్వరు లేరు. ఇప్పుడు కళ్యాణ్‌కి యాస్ పర్ ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉన్న పర్సన్ ఎవరంటే డీమాన్ పవన్. ఆయన కెప్టెన్ అయ్యాడు. ఆయన సంచాలకుగా ఉన్నాడు. అండ్ సెకండ్ వచ్చేసి ఇమ్మాన్యుయల్ చాలా స్ట్రాంగ్. కాకపోతే ఆయన, కళ్యాణ్ ఒకే టీమ్‌లో ఉన్నారు. అండ్ బర్నీ గారు చాలా స్ట్రాంగ్. కానీ బర్నీ గారు బెలూన్స్ కొట్టే దగ్గర ఉన్నాడు. అతను గేమ్‌లో అంటే ఇటు సైడ్ ఎక్కడ పార్టిసిపేట్ చేయలే. ఆ బాల్స్ పట్టుకోవడంలో ఎక్కడ ఆయన పార్టిసిపేట్ చేయలేదు. అండ్ ఇటొచ్చేసి హరీష్ గారు. మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు. కాకపోతే ఆయన ఫిజికల్ టాస్క్ నేనెక్కువ ఆడలేను అని జెప్పాడు. అతనికి ఎంతో కొంత లెగ్ ఇంజ్యూరీ ఉంది. ఆయన ఎఫర్ట్స్ పెద్దగా కనిపించలే. సో, ఈ ఓవరాల్ సినారియోలో అతను గూడా నాకు తెలిసి బాల్ కొట్టే ప్లేస్‌లోనే ఉన్నాడు అతను గూడా. సో, ఇక్కడ కళ్యాణ్‌కి అడ్వాంటేజ్ ఏమైపోయిందంటే, స్ట్రాంగ్ అపోనెంట్ అనేవారు ఎవరు లేరు. నేను అతని పెర్ఫార్మన్స్ తక్కువ జేయట్లే. బట్ స్ట్రాంగ్ అపోనెంట్ అనేవారు ఎవరు లేరు. ఇప్పుడు ఇండియా గెలిస్తే, పాకిస్తాన్ మీద గెలిస్తే మజా వస్తది. అదే బంగ్లాదేశ్ మీద గెలిస్తే మజా వస్తదా? రాదు. అలా కళ్యాణ్ అపోనెంట్ టీమ్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు వాళ్ళ మీద గెలిస్తే ఇంకెక్కువ మజా వచ్చేది. బట్ ఇతనికి అపోనెంట్ టీమ్ ఎవ్వరు లేరు. రీతు చౌదరి, తనుజ ఆమె పేరేంటి శ్రీజ, దివ్య నిఖిత, సంజన గారు వీళ్ళున్నారక్కడ అపోనెంట్‌గా. స్ట్రాంగ్ అపోనెంట్ అని ఎవరు లేరు. దట్ టూ ఇమ్మాన్యుయల్ గూడా అతనికి చాలా హెల్ప్ అయ్యాడు. ఇమ్మాన్యుయల్ అంటే స్ట్రాటజిక్ ప్లేయర్ కళ్యాణ్ టీమ్‌లో ఉండడం వల్ల అతనికి ఇంకా ప్లస్ అయిపోయింది. సో, అందుకే వాళ్ళంతా డామినేషన్ అనేది కనిపించింది. ఒకవేళ డీమాన్ పవన్ అలాగే భరణి శంకర్, ఇమ్మాన్యుయల్ గనుక కళ్యాణ్‌కి అపోజిట్‌గా ఉండుంటే ఆ టాస్క్ అనేవి నిజంగా డిఫరెంట్‌గా జరిగేది. ఇంకా చాలా స్ట్రాంగ్‌గా జరిగేది. ఇంకా మనం ఎక్కువ ఫైట్ చూసేవాళ్ళం. అది లేకపోవడం వల్ల కొంచెం నార్మల్‌గా జరిగిందని నాకనిపిచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీద అగ్రీ చేస్తారో లేదో మీరొకసారి కామెంట్ చేయండి. జస్ట్ సింపుల్ థింగ్ అండి. కళ్యాణ్‌కి పర్ఫెక్ట్ అపోనెంట్ ఆ టాస్క్‌లో లేరు. అది మాత్రం 100% ఫ్యాక్ట్. అది అతనికి అడ్వాంటేజ్ అయిందని నేను అంటున్నా. ఏమంటున్నారో కామెంట్ చేయండి. అలా అని చెప్పి కళ్యాణ్ పెర్ఫార్మన్స్ ఏమైనా తక్కువుందంటే నేను అనట్లేదండి. సూపర్బ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అతనికి ఇప్పటి వరకు ఉన్న నెగెటివ్ మొత్తం పోయేలాగా అతనికి ఇప్పటి వరకు పులిహోర రాజా అతను అసలు హౌస్‌లోకి ఎందుకొచ్చాడని చెప్పి చాలా మంది హర్ట్ అయ్యారు. చాలా మంది ఈవెన్ కళ్యాణ్‌కి అగ్ని పరీక్షలో సపోర్ట్ చేసి హౌస్‌లోకి పంపించిన అతని ఫ్యాన్స్ అయినా సరే డిస్కనెక్ట్ అయిపోయారు. సో, వాళ్ళందరూ ఈ పెర్ఫార్మన్స్ చూసాక ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అతని గ్రాఫ్ అయితే ఇప్పుడు పెరిగింది. కానీ ఇప్పుడు పెరిగిన ఈ గ్రాఫ్‌ని ఆయన ఎంత వరకు కాపాడుకుంటాడన్నది ఇక్కడ మ్యాటర్. ఇంత మంచి హైపొచ్చి, ఇంత మంచి పాజిటివ్ ఎపిసోడ్ పడ్డ తర్వాత అది అతను కాపాడుకుంటే ఓకే. మళ్ళీ ఆయన పులిహోర కంటెంట్ ఎళ్లి, మళ్ళీ ఏమైనా ఫౌల్ గేమ్స్ ఆడి, మళ్ళీ వితండవాదాలు చేస్తే మాత్రం యాజ్ యూజువల్‌గా మళ్ళీ డౌన్‌ఫాల్ అనేది స్టార్ట్ అవుతది. ఐ హోప్ కళ్యాణ్ ఇంకా పాజిటివ్ అయిపోయి, ఇంకా బాగా ఎక్కువ వీక్స్ సర్వైవ్ అవ్వాలని నేను కోరుకుంటున్నా అండి. ఇది నాకు కళ్యాణ్ ఆడిన ఆటలో నాకు అనిపించిన నా యొక్క ఒపీనియన్. మీరేమనుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ తనుజ పెర్ఫార్మన్స్ నాకెందుకు నచ్చలేదంటే, ఆ 2 టాస్కుల్లో ఓవరాల్‌గా అందరి పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. కానీ తనుజ కళ్యాణ్ దగ్గరికెళ్ళి ఆ బాల్ పట్టుకున్నప్పుడు అతన్ని రిక్వెస్ట్ చేసి, "కళ్యాణ్ నా బాస్కెట్ ఖాళీగా ఉంది. నాకొక్క బాల్‌ని వదిలేయి" అని చెప్పి రిక్వెస్ట్ చేయడం నాకు నచ్చలేదు. యాస్ ఎ ప్లేయర్‌గా నువ్వు ఫైట్ జేయాలి తప్ప, ఒక కంటెస్టెంట్‌ని రిక్వెస్ట్ చేయడం అనేది నాకు నచ్చలేదు. దట్ టూ టాస్క్‌లో సరే కెప్టెన్సీలో ఏకాభిప్రాయం అడిగారు అనంటే ఏమనుకోవచ్చు. అలాంటిదేది గాకుండా ఒక టాస్క్‌లో నీకు గూడా ఆడే ఛాన్స్ ఉన్నప్పుడు నువ్వెలా రిక్వెస్ట్ చేస్తావు? నాకు నచ్చలే. అక్కడ నాకు ఆమె గేమ్ స్పిరిట్ నాకు కనిపించలేదు. అక్కడ పక్కనే రీతు చౌదరి ఉంది. ఆమె ఆడుతుంది గదా! ఫిజికల్ స్ట్రాంగ్‌గా ఆడుతుంది గదా! మరి అలాంటప్పుడు తనుజ గూడా ఆడొచ్చు గదా! ఎందుకు రిక్వెస్ట్ చేసి నువ్వు ఒక బాల్ తీసుకోవడం? అలా తీసుకున్నా గూడా వేస్టే ఆ బాల్. ఏదో రిక్వెస్ట్‌ల మోడ్‌లో వచ్చినట్టే. సో, నాకు ఆ పర్టిక్యులర్ ఇష్యూలో నాకు తనుజ నచ్చలేదు.
ఆమె గేమ్ ఆడకుండా ఒకరిని రిక్వెస్ట్ చేయడం అనేది అస్సలు నచ్చలేదు. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ గనక కళ్యాణ్ మాత్రం తనుజకి గనక బాల్ ఇచ్చుండుంటే ఖచ్చితంగా కళ్యాణ్ ఎంత మంచిగా ఆడాడో అంతకు మించి మళ్ళీ నెగెటివ్ అయిపోయేది. ఫేవరిజం అయిపోయేది. పులిహోర రాజని మళ్ళీ స్టాంప్ పడేది. ఇక అతనికి అస్సలు పాజిటివ్ అనేది వచ్చేదే గాదు. అక్కడ కళ్యాణ్ ఇవ్వకుండా మంచి పని చేశాడు. అండ్ అక్కడ పక్కనే ఉన్న ఇమ్మానుయేల్ ఇవ్వద్దు కళ్యాణ్, ఇవ్వద్దు కళ్యాణ్ అని గూడా చెప్పాడు. టూ గుడ్. సో, తనుజ గారు అక్కడ నాకు నచ్చలేదు. అండ్ దాని తర్వాత గూడా మళ్ళీ రాము నన్ను ఇట్లా ఫేస్ మీద ఇలా తోసేసాడని చెప్పి కంప్లెయింట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అది ఫిజికల్ టాస్క్స్. అందులో ఎంతో కొంత అనుకోకుండా జరుగుతది. ఎవరు అనుకోని ఎవ్వరు చేయరు. అనుకోకుండా జరుగుతది. అండ్ ఈమె ఆట పక్కన పడేసి పక్క కంటెస్టెంట్స్ యొక్క కంప్లెయింట్స్ ఇవ్వడం ఎక్కువ చూసాను. సో, తనుజ గారు అది ఆమెకు ఆడడం రాదా అది ఏదైనా కావచ్చు గానీ ఫిజికల్ టాస్క్‌లు పెద్దగా ఆడలేరు. ఆడిన దానికన్నా కంప్లెయింట్సే ఎక్కువున్నాయి. అండ్ రిక్వెస్ట్ వేరే నచ్చింది అడిగింది కాబట్టి నాకు తనుజ గారి పెర్ఫార్మన్స్ నచ్చలేదు. ఆ ఓవరాల్ 2 టాస్క్‌లలో ఎవరి పెర్ఫార్మన్స్ అనేది తక్కువుందంటే అది ఖచ్చితంగా తనుజ గారిదే అని నాకనిపించింది. మీకెంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే గనక. ఇకపోతే దమ్ము శ్రీజ. దమ్ము శ్రీజ టూ గుడ్ అండి. మంచి పెర్ఫార్మన్స్. సింపుల్ థింగ్ గెలవడం, ఓడిపోవడం అనేది 'బిగ్ బాస్' హౌస్‌లో డజంట్ మ్యాటర్. నీ ఎఫర్ట్సే ఆడియన్స్ చూస్తారు. నువ్వు గెలిస్తేనే చూస్తారనేది తప్పు. ఎఫర్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంటు. ఆ ఎఫర్ట్స్ శ్రీజ ఇస్తుంది. కాపోతే ఏంటంటే ఎప్పుడైతే 'దివ్య శెట్టి' ఎలిమినేషన్ అయిపోయిందో అప్పటినుంచి శ్రీజలో ఒక భయమైతే పుట్టింది. అప్పటినుంచి శ్రీజలో ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. నా బెస్ట్ ఫ్రెండ్‌గా ఇంత నెగెటివ్‌గా ఎలిమినేషన్ అయిపోయినప్పుడు, నా దగ్గర గూడా ఎందుకంటే వాళ్ళిద్దరు తానా అంటే తందనలాగా బిహేవ్ చేశారు. సో, నా దగ్గర గూడా నేను గూడా మార్చుకోవాల్సినవి ఉన్నాయి. నా దగ్గర కూడా మిస్టేక్స్ ఉన్నాయి. నేను గూడా నెగెటివ్ అయ్యి ఉంటాను. దట్ టూ ఆమె ఇప్పుడు నామినేషన్‌లో ఉంది కాబట్టి భయపడుతుంది. సో, అది క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. నాకు అలాగైతే అనిపిస్తుంది. ఒకప్పటిలాగా తను వాయిస్ రైజ్ చేయట్లేదు. చాలా కూల్‌గా ఉంటుంది. కూల్‌గానే సమాధానం ఇస్తుంది. లేకపోతే డిమాండ్ పవన్ ఆమెను పక్కన పెట్టినప్పుడు అంత అడిగింది. కానీ అంత సింపుల్ వేలో అడిగేది కాదు. ఇంకెక్కువ వాయిస్ రైజ్ చేసి అడిగేది. కానీ శ్రీజ మనం ప్రియా శెట్టి ఎలిమినేషన్ అయిపోవడం వల్ల నేను నా వాయిసే అందరూ నా నెగెటివ్ అంటున్నారు కాబట్టి నేనిప్పుడు మళ్ళీ వాయిస్ రైజ్ చేస్తే నేనింక మళ్ళీ నెగెటివ్ అయిపోతానేమో అని చెప్పి తను చాలా కూల్‌గానే మాట్లాడుతుంది. అది నాకు క్లియర్‌గా నాకైతే అర్థమవుతుంది. ఆ టెన్షన్ అయితే తనలో స్టార్ట్ అయిపోయింది. బట్ దమ్ము శ్రీజ ఎఫర్ట్స్ చాలా మెచ్చుకోవాలి. బాగా ఆడింది. గెలవకపోయినా సరే బాగా అంటే బాగా ఆడింది. నాకైతే నచ్చింది దమ్ము శ్రీజ. అండ్ ఇకపోతే ఇమ్మానియేల్ అండి. ఒక్కటి కళ్యాణ్ పెర్ఫార్మన్స్ ఎంత బాగుందో, కళ్యాణ్ టీమ్ ఎలా అయితే గెలిచిందో అందులో మనం ఇమ్మానియేల్ గూడా అంతే ఎక్కువగా మనం పొగడాల్సిందే. ఇమ్మానియేల్ ఎఫర్ట్స్ కూడా బాగున్నాయి. బాల్స్ టాస్క్‌లో అందరికన్నా ఎక్కువ ఇమ్మానియేలే వచ్చి బాల్స్ ఏసాడు. నేను చూసినంత వరకి. అండ్ కళ్యాణ్ గూడా ఏసాడు. కాకపోతే కళ్యాణ్‌కి అంత సపోర్ట్ ఇచ్చింది గూడా ఇమ్మానియేలే నేనంటున్నా. ఇమ్మానియేల్ గుడ్. అండ్ ఇంకోటి సంజన అండ్ ఇమ్మానియేల్ గూడా తల్లి కొడుకులు గదా! అది ఎక్కడ చూపించకుండా ఇద్దరు ఇటు సంజన బాగా ఆడింది గేమ్. ఇటు ఇమ్మానియేల్ గూడా బాగా ఆడి ఇద్దరు టాకిల్ గూడా బాగా అదే ఇమ్మానియేల్ సంజన గారిని టాకిల్ చేసాడు. నాకది నచ్చింది. ఇమ్మాన్యుయల్ పెర్ఫార్మన్స్ సూపర్బ్. కానీ అతను సేఫ్ గేమ్ ఆడుతున్నాడంటే కొన్ని సిట్యుయేషన్‌లో ఆడుతున్నాడు. కానీ ఈ టాస్క్ పరంగా చూసుకుంటే సూపర్బ్ గేమ్ ఆడాడండి. అండ్ రీతు చౌదరి కూడా సూపర్బ్‌గా ఆడింది. రీతు చౌదరి దగ్గర కొంత నెగెటివ్ ఉంది. ఆ పులిహోర కంటెంటు అండ్ డిమాండ్ పవన్ కెప్టెన్సీలో చేసిన సంచాలక డిసిషన్స్. ఇవి తప్పితే నాకైతే రీతు చౌదరి దగ్గర ఎక్కడ నెగెటివ్‌గా అనిపించట్లే. ఎస్పెషల్లీ తన పాయింట్స్ బాగుంటున్నాయి. తన ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బాగున్నాయి. అండ్ టాస్క్‌లో ఇంకా బాగుంది. టాస్కులలో తను ది బెస్ట్ ఇస్తుందండి. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ లేడీ కంటెస్టెంట్ ఇన్ ద హౌస్. అంతే. అంత బాగుంటుంది తన పెర్ఫార్మన్స్. ఆమె ఎక్కడైనా సరే తగ్గట్లే. అపోనెంట్ ఎవ్వరైనా సరే 100% తను ఎఫర్ట్స్ ఇస్తుంది. నాకది నచ్చింది. సూపర్బ్ ఎఫర్ట్స్ ఇస్తుంది. సో, రీతు చౌదరి ఇలాగే కంటిన్యూ అయితే ఇంకెక్కువ కాలం హౌస్‌లో సర్వైవ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా సరే నేనేం రీతు చౌదరిని పొగడట్లే. కానీ చూసే వాళ్ళందరూ వాంటెడ్‌గా ఆమెను నెగెటివ్ చేస్తున్నారే తప్ప, ఆమె దగ్గర ఇప్పుడు నెగెటివ్ చేసేంత కంటెంట్ ఏమీ లేదు. టూ గుడ్ అనిపించింది నాకైతే 'రీతు చౌదరి' ఈరోజు టాస్క్‌లో. అండ్ 'రాము రాథోడ్' ఎఫర్ట్స్ బాగున్నాయి. 'సంజన' గారి ఎఫర్ట్స్ బాగున్నాయి. 'మాస్క్ మ్యాన్' హరీష్ ఎఫర్ట్స్ కూడా బాగున్నాయి. అందరి ఎఫర్ట్స్ బాగున్నాయి. నాకెందుకో బర్నీ గారిది ఒక్కటే కొంచెం తక్కువ అనిపించింది. అంటే ఆయనకున్న ఫిజికల్ స్ట్రెంగ్త్‌కి ఆ బాల్ దగ్గర గాకుండా ఇక్కడికొచ్చి ఆడాల్సింది. అండ్ ఆ టారీ టాస్క్‌లో గూడా ఇక్కడికొచ్చి అంటే 'దివ్య నిఖిత', 'శ్రీజ' గాకుండా ఇతనొచ్చి గనుక ఆడుంటే ఖచ్చితంగా ఆ టాస్క్ అనేది డిఫరెంట్ వేలో ఎళ్ళిపోయేది. బట్ 'దివ్య నిఖిత', 'శ్రీజ' ఇద్దరు నామినేషన్‌లో ఉండడం వల్ల వాళ్ళు రిక్వెస్ట్ చేయరు. మేము నామినేషన్‌లో ఉన్నామంటే మేము ఆడతాం అని జెప్పి వాళ్ళు ముందుకు రావడం వల్ల బర్నీ గారు ఎక్కడ షైన్ అవ్వలేదు గానీ, బర్నీ గారు గనక ఆ బాల్స్ టాస్క్‌లో అలాగే ఆ టైర్ల టాస్క్‌లో గనుక ఆడుండుంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ టాస్క్ అనేది కష్టంగా మారేది. ఇంకా ఎక్కువ మనం పెర్ఫార్మన్స్ చూసేవాళ్ళం. ఎక్కువ కాంట్రోవర్సీసో, ఇష్యూసో ఏదో ఒక విధంగా అయ్యేది. ఎక్కువ ఫిజికల్ గూడా అయిపోయేది. బట్ బర్నీ గారు ఎక్కడ గూడా ఆ పార్టిసిపేట్ అనేది చేయలేదు. నేనక్కడ డిసప్పాయింట్ అయిపోయాను. అయినప్పటికి గూడా
శ్రీజ అండ్ దివ్య నిఖితకు ఛాన్స్ ఇవ్వడం గూడా నాకు నచ్చింది. వాళ్ళు గూడా వాళ్ళ ఎఫర్ట్స్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ అందరూ ఈవెన్ నేనేమనుకున్నా అంటే ఫస్ట్ దివ్య నిఖిత టైర్ టాస్క్‌లో హరీష్ గారు పట్టుకున్నప్పుడు ఏంటి ఈమె ఉమెన్ కార్డ్ యూజ్ చేస్తుందేంటి అని చెప్పి చాలా కోపమొచ్చింది. ఇక నేను వెంటనే రివ్యూ చేసేద్దాం ఏంటి ఇలా ఉమెన్ కార్డ్ యూజ్ చేసిందేంటి? దట్ టూ అన్నీ తెలిసి దివ్య నిఖిత ఉమెన్ కార్డ్ యూజ్ చేయడం అంటే నాకు నచ్చలే. బట్ ఆ తర్వాత వాళ్ళిద్దరు సార్ట్ ఔట్ చేసుకున్నారు చూసారా? సూపర్బ్! అక్కడ మాస్క్ మ్యాన్ అక్కడ ఎక్కడ కూడా టంగ్ స్లిప్ అవ్వలేదు. చాలా సెటిల్డ్‌గా, చాలా మెచ్యూర్‌గా మాట్లాడిండు. అట్ ద సేమ్ టైమ్ దివ్య నిఖిత కూడా లేదండి నాకలా ఉమెన్ కార్డ్ నేను ఏమి యూజ్ చేయను. నాకు ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో అనిపించింది నేను అరిచానే తప్ప నిజంగా నాకు అలాంటి ఏ ఉద్దేశ్యం లేదండి. అది గేమ్‌లో ఇదంతా పార్ట్ ఆఫ్ ద గేమ్. నేనెక్కడ గూడా పట్టించుకోవట్లే అని జెప్పి తను జెప్పింది. అతను గూడా అంతే వేలో సమాధానం ఇచ్చాడు. ఇక్కడ వీళ్ళిద్దరూ ఒక మెట్టు పైకెక్కారు. నాకు బాగా నచ్చింది. ఇటు 'దివ్య నిఖిత' అండ్ 'మాస్క్ మ్యాన్ హరీష్' టూ గుడ్ అనిపించింది. అలాగే ఆడాలి. అది గేమ్ స్పిరిట్ అని నేను అనుకుంటున్నా అండి. అక్కడ 'దివ్య నిఖిత' నాకు చాలా బాగా నచ్చింది. ఒకవేళ తను గనుక వుమెన్ కార్డ్ తీసుండుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ నెగెటివ్ వచ్చేది. బట్ 'దివ్య నిఖిత' తీయలే. టూ గుడ్ అనిపించింది. సో, ఓవరాల్‌గా అందరికి పాజిటివ్ అయ్యే ఎపిసోడ్. అందరి పెర్ఫార్మన్స్ మనం చూసేసాం. అందరి పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ చేయండి. మీకెవరి పెర్ఫార్మన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే తనుజ విషయంలో నేను చెప్పిన పాయింట్ మీకెలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినాక లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.